హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియో చూపిస్తాను. చూస్తారు కదా? రైట్. ఏం లేదు, ఇక్కడ మీకు 1 minute ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇవి మోసంబీలు అంటారు. ఏం బీలు? బీలు. సో ఇక్కడ మనకు కొన్ని మోసంబీలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అవి కౌంటింగ్ మళ్ళీ అనవసరంగా వీడియో లెంత్ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఒక ఫుడ్ ప్రాసెసర్ అంతకుముందు నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్లో కొన్నాను. ఇది కంపెనీ పేరు వచ్చేసి మర్ఫీ రిచర్డ్స్. ఓకే, ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే, దీనికి అటాచ్మెంట్స్ మనకు ఒక జ్యూసర్, ఏదైతే ఈ వీటిని పిండి కోసం ఒకటి ఇచ్చారు, అట్లాగే దీన్ని అటాచ్మెంట్ ఒకటి ఇచ్చారు, అట్లాగే ఒక జార్ ఇచ్చారు. అట్లాగే మనం చూసినట్లయితే దీనికి అటాచ్మెంట్ ఒక స్పిండిల్ ఇచ్చాడు. ఈ స్పిండిల్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మల్టీపర్పస్ స్పిండిల్. సో ఈ మల్టీపర్పస్ స్పిండిల్ ప్రస్తుతానికి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సో దీంట్లో ఇక్కడ ఇన్సెట్ అయిపోతుంది అది. అట్లాగే ఈ జారు ఆల్రెడీ వాష్డ్, రోజు మేము ఇదే పనిలో ఉన్నాం కాబట్టి దీన్ని ఎక్స్ట్రాగా వాష్ చేయాల్సి అయినా సరే ఒకసారి వాష్ చేస్తాను. ఓకే, అయిపోయింది. సో దీన్ని మనం దీంట్లో అలా పెట్టేసి, సో ఇది కూడా కొద్దిగా జామ చెట్టుకి చేద్దాం వాషింగ్. చూసారు కదా? సో దీనికి ఇది ఇలా పెట్టేద్దాం. ఓకే, పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేసాం. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి కూడా కొన్ని వాడు పాపం చాలా జాగ్రత్త పడ్డాడు. ఇది ఏమాత్రం కూడా ఓపెన్ ఉన్నా సరే ఇది స్టార్ట్ కాదు. ఇక్కడ కూడా లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు, టోటల్ లాకింగ్ సిస్టమ్ ఇది. సో ఈ లాకింగ్ సిస్టము చక్కగా ఇలా లాక్ అయిపోతుంది అది. ఓకే, లాక్ అయిపోయిన తర్వాత సో దీన్ని పవర్ కార్డ్ ఇక్కడ ఉంది, మనం దీంట్లో ఇన్సర్ట్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది పనిచేస్తుందా లేదని. ఒకవేళ ఈ లాకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, దీన్ని మనం చూడవచ్చు. ఒక నిమిషం, హెడ్ కట్ అవుతుంది. ఇప్పుడు ఓకే, గుడ్ పాయింట్. సో ఇది మనం జస్ట్ లిడ్ సరిగ్గా పెట్టలేదు అనుకో, ఆన్లో ఉంది, తిరగదు, నథింగ్ డూయింగ్, పడుకుంటారు. అదే దీన్ని లిడ్ని కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే చూసారు. అట్లాగే ఇది చూసారా, ఇది జ్యూసర్, ఈ పిండే పైన స్పిండిల్ ఇది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేసుకున్నాం శుభ్రంగా, రైటా? సో దీంట్లో ఇన్సర్ట్ చేస్తే వెళ్ళదు అంత ఈజీగా, వెళ్ళిపోయింది. ఒకవేళ జస్ట్ మీరు పైన ఇట్లా వదిలేసినా సరే ఒక్కసారి దీన్ని రైట్. సో నౌ సిస్టమ్ ఈజ్ రెడీ. ఇక్కడ ఏమున్నాయి మనకు, మీకు కావాల్సిన ఎన్నైనా కావచ్చు, 100 అయినా సరే ఇక్కడ మీరు లెక్క పెట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు చాలా ఉన్నాయి. దీంట్లో నుంచి జ్యూసర్ని మనం
ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఒకసారి చూసుకోండి. వెయిట్ ఇవన్నీ నేను ఫస్ట్ కడిగి పెట్టాలి, కడగకుండా పెట్టాను. వెయిట్. సో ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. సో వీటిని ఏం చేయాలి, ప్రస్తుతానికి 2 కట్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? రైట్. ఓకే. ఇది కొద్దిగా పాడైనట్టుంది, ఇది మనకొద్దు. ఇది కూడా కొద్దిగా పాడైంది, ఇది కూడా మనకొద్దు. అన్నీ బాగున్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడాను మంచిగా కట్ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి, వీటిని జ్యూస్ పిండాలి. సో ఇవి ఓకే, పక్కన పెట్టేద్దాం. స్టార్ట్. 1 2 3.
బీజులు సారీ మోసంబీ సీజన్ నడుస్తుంది. మీరందరూ కూడాను అంటే ఇట్లాంటి మిషన్ మరి మీరు ఉందా లేదా అది నాకు తెలియదు, కానీ ఇది నేను ఎప్పుడు ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కొన్నాను. ఆల్మోస్ట్ ఇది ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్. ఇది దీంట్లో మల్టీపర్పస్ పనులు మనం చేయించుకోవచ్చు. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఇందులో జ్యూస్ వచ్చేసింది. ఇక్కడ కూడా కొంత పల్పి ఉంది. ఈ పల్పిని ఏం చేయాలి, ఇట్లా తీసి పడేస్తే వేస్ట్. ఈ పల్పిని కూడా గింజలు మాత్రం అన్ని పైన ఉన్నాయి, మీకు కనిపించదు వీడియోలో, నేను చూపిస్తాను కావాలంటే తర్వాత. ఇప్పుడు ఏం చేసుకోవాలి, జస్ట్ మనం ఆన్ చేసుకోవాలి. మనకు ఫైనల్గా మిగిలిన గుజ్జు ఇదే. చూసారుగా, ఓన్లీ గింజలే మొత్తం అందులో కలిపి, పల్పితో కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో ఎంత టైం పట్టింది నాకు తెలిసినంత వరకు మేబీ ఒక 5 minutes పట్టింది. చూసుకోండి మీరు వెయిట్. ఓకే, అయిపోయింది. సో దీన్ని దీంట్లో పడేస్తున్నాను వెయిట్. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి, మంచిగా ఇట్లాంటి గ్లాసులు తీసుకొని మంచిగా పెట్టుకొని, నాకు తెలిసినంత వరకు 4-5 గ్లాసులు వస్తుంది. ఓకే, మరి మీరు కూడాను ట్రై చేయండి. సో సేమ్ థింగ్, దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ, సింపుల్. దీన్ని పైకి తీసేసి ట్యాప్ కింద ఒక 10 seconds పెడితే ఇది క్లీన్ అయిపోతుంది. సో ఇది కూడాను జస్ట్ అంతే, ఇప్పుడు ఏమి లేదు, నథింగ్. చూడండి. సో దీన్ని ఇలా తీసేసి ట్యాప్ కింద పెట్టుకోవచ్చు. దీన్ని కూడాను దీంట్లో ఉన్న కష్టాన్ని ఇలా పడేసి ఉల్టా తిప్పి ట్యాప్ కింద పెడితే ఒక 10 secondsలో దీన్ని క్లీన్ చేసేయచ్చు. ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం. సింపుల్ థింగ్. వావ్, మీరు చూడవచ్చు ఎంత జ్యూస్ వచ్చిందో. జ్యూస్ని మంచిగా రైటా. న్యాచురల్, మీరు ఎంత దాకా తాగండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడాను ఇది వీడియో అంటే 14 minutes ఈ కటింగ్ తొలుగు మధ్యలో ఆపేసి అన్నీ కాదు, కానీ కరెక్ట్గా మీరు ఇవన్నీ కట్ చేసేసుకుని పెట్టుకుంటే వితిన్ 5 to 6 మ్యాక్సిమం 8 లేకపోతే 10 minutesలో ఇన్ని మొసమిల్ని కట్ చేసుకొని ఇంటిల్ పాటు మొత్తం కూడా మంచిగా మీరు జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.